ఓ పోలీసు అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డిపార్ట్మెంట్ కు కలంకం తెస్తున్నారు. తనకి సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ స్థానిక ప్రజలని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తున్నారు. తాను పనిచేసిన చోట్లల్లా ఇదే తంతుగా వ్యవహరిస్తూ నానా అవస్థలు పెడుతున్నారు. గతంలో సైతం ఏసీబీకి చిక్కిన ఈయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమే. ప్రస్తుతం ఈ పోలీస్ ఆఫీసర్ నివసిస్తున్న అపార్ట్మెంట్ లో సైతం తలదూర్చి తోటివారిపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు. ఈయన అండదండలతో ఓ బిల్డర్ సదరు అపార్ట్మెంట్ వాసులని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తుండడం ప్రస్తుతం కరీంనగర్ లో చర్చానీయాంశమైంది. కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల శ్రీయం గ్రీన్ హౌస్ అపార్ట్మెంట్స్ లో నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. పలుమార్లు కమిటీకి బిల్డర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏసీపీ వేణుగోపాల్ అండదండలతో బిల్డర్ యనిగ శ్రీనివాస్ సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్నాడని తెలిపారు. అంతేకాకుండా అపార్ట్మెంట్ వాసులపై కేసులు బనాయిస్తూ ఏసీపీ వేణుగోపాల్ కక్ష సాధిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. తమ కేసుని పట్టించుకోవడం లేదు అంటూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేయడంతో సిపి గౌసాలం హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామంటూ హామీనివ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా ఏసీపీ వేణుగోపాల్ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట ప్రాంతవాసి కావడంతో అక్కడ బినామీల పేరిట ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 వాహనాలు తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇందులో ఒక కారుని బినామీ పేరిట కొనుగోలు చేయగా ఏసీపీ వేణుగోపాల్ వాయిదాలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారుల ఒత్తిడితో ఆ బినామీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కాగా ప్రస్తుతం కరీంనగర్లోని కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ లో ఏసీపీ వేణుగోపాల్ వైస్ ప్రిన్సిపల్ వీరు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏసీబీలో పనిచేస్తూ ఏసీబీకి చిక్కడం గతంలో సంచలనం రేపింది. ఈయన చేసిన పనులకి డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుంది. శ్రీయం గ్రీన్ హౌస్ అపార్ట్మెంట్స్ లో దాదాపు 100 కుటుంబాలు జీవిస్తుంటాయని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కాగా ఈ అపార్ట్మెంట్స్ ను 15 ఏళ్ల క్రితం యనిగ శ్రీనివాస్ అనే బిల్డర్ నిర్మించాడని చెప్పారు. గత 2-3 రోజులు నీరు సమస్యతో పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో లిఫ్ట్ పనిచేయడం లేదన్నారు. గత కమిటీ సభ్యులకి సమాచారం ఇచ్చామని వారు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. ఏసీపీ వేణుగోపాల్ అండతో కేసులు బనాయిస్తూ ఇబ్బందులకి గురిచేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు. ఏసీపీ గురిచేస్తున్న బాధల నుండి విముక్తి కల్పించాలని మహిళలు కోరుతున్నారు. సదరు ఏసీపీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1-2 ఇయర్స్ నుంచి సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కొంతమంది అంటే ఒక 70 మెంబర్స్ రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ పేమెంట్ చేస్తున్నారు. ఒక 10 to 12 మెంబర్స్ సపరేట్గా గ్రూప్ ఫామ్ అయ్యి మెయింటెనెన్స్ ఇవ్వక, మెయింటెనెన్స్ కట్టకపోవడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి పవర్ కట్ చేశారు. దానివల్ల మేము వాటర్ ఫెసిలిటీ మాకు లేవు, అలాగే లిఫ్ట్ ఫెసిలిటీస్ లేవు. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మాకు అపార్ట్మెంట్ అమ్మిన బిల్డర్ ఉన్నారో ఆ సార్ కూడా ఏమి ఇన్వాల్వ్ కావట్లేదు. ఎగిరి శ్రీనివాస్ సార్ ఉన్నారు, అమ్మేసి పడేస్తే అయిపోతుందా సార్? అండ్ ఏసీపీ సార్ మూలకర్త సార్, ఇక్కడ ఆయన ఒక డిపార్ట్మెంట్ మనిషి. వేణుగోపాల్ సార్, మల్లేశం సార్, అచ్యుతారెడ్డి సార్, గంగాధర్ సార్, ఆయన బీయింగ్ గవర్నమెంట్ టీచర్. శ్రీయం గ్రీన్ హోమ్స్లో ఇదివరకు పాత కలెక్షన్ గురించి నేను పేమెంటు లెక్కలు కావాలని అడిగితే నా మీద అనవసరంగా కేసు పెట్టి లోపలికి పెనాల్టీ 6,000 రూపాయలు మాతోని కట్టించారు. కాకపోతే దానిలో తప్పుడు కేసులు పెట్టి దానిలో ప్రముఖ వ్యక్తి అతను ఉన్నాడు, అతని అండతోని మా ఇంటికి పోలీసు వాళ్ళని పిలిపించుకుంటా మేమేం సార్ కష్టపడి పైసా సంపాదించుకొని అపార్ట్మెంట్ కొనుక్కొని మేము ఉన్నాం.